నమస్కారం PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. PGRSలో అందిన అర్జీల పరిష్కారంపై కక్షిదారులకు న్యాయమైన పరిష్కారాన్ని చూపే విధంగా అధికార యంత్రాంగం తగు చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రాష్ట్ర స్థాయిలో ఆగస్టు 9న జరిగే క్రీడలకు జిల్లా నుండి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ద్వారా ప్రత్యేక ప్రతిభావంతులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాం. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు మోహన్ బాబు. వార్తల్లోని వివరాలు. PGRSలో అందిన అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీదారులకు న్యాయమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీలను కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వారితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడెల్తో పాటు ప్రజల నుంచి అర్జీ స్వీకరించే కార్యక్రమంలో DRO మోహన్ కుమార్, RDO శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని, ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు. జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన నాణ్యమైన పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖకు ఎండోర్స్మెంట్ చేసి పంపాలని ఆదేశించారు. జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షించాలన్నారు. ఈ సందర్భంగా మొత్తం 194 అర్జీలు అందినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు నెల 9వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి క్రీడలకు చిత్తూరులో ఎంపిక చేయడం జరిగిందని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు మోహన్ బాబు తెలిపారు. సోమవారం చిత్తూరు నగరంలోని మెకానికల్ గ్రౌండ్లో 6వ జూనియర్, సబ్ జూనియర్ రాష్ట్ర పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ క్రీడల పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులతో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. రన్నింగ్, షార్ట్ ఫుట్, డిష్ త్రో, జావలింగ్ త్రో, లాంగ్ జంప్ నిర్వహించామన్నారు. ఈ క్రీడలు ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి 4% రిజర్వేషన్ వివిధ ఉద్యోగాలలో కల్పించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో విశాఖపట్నంలో జరిగే పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో పాల్గొంటారని తెలిపారు. చిత్తూరు జిల్లాలో జరిగిన క్రీడల్లో 12 మంది ఎంపికయ్యారని, వీరు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ వినోద్, డిఎస్డిఓ బాలాజీ, వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు డిస్ట్రిక్ట్ పారా స్పోర్ట్స్ ప్రెసిడెంట్ నేను. ఇక్కడ స్టేట్ పారా స్పోర్ట్స్ రాష్ట్ర ప్రెసిడెంట్ ఆదేశం ప్రకారం నేషనల్స్ నెక్స్ట్ మంత్ జరగబడుతున్నాయి కాబట్టి స్టేట్ మీటు రేపు నెల 9వ తేదీ ప్రారంభం జరుగుతుంది కాబట్టి జిల్లా క్రీడలు స్టార్ట్ చేయమని చెప్పి రాష్ట్ర నాయకులు ప్రెసిడెంట్ గోడిగుంట్ల కోటేశ్వరరావు గారు ఆదేశం ప్రకారం చిత్తూరు జిల్లాలో జూనియర్స్, సబ్ జూనియర్స్ పారా స్పోర్ట్స్ ప్రారంభించాము. దీనికి మాకు పూర్తి సపోర్ట్గా మన డిఎస్డిఏ గారు బాలయ్య సారు మాకు సపోర్ట్ చేస్తున్నారు. మరియు మన జిల్లా ఏడీ వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ గారు కూడా మాకు సపోర్ట్ చేశారు. అందులో జూనియర్స్కి రన్నింగు 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్ రన్నింగ్ ఉన్నది. తర్వాత వచ్చి షార్ట్ పుట్, జావలింగ్ త్రో, డిస్క్ త్రో, లాంగ్ జంపు, హై జంపు, మన క్రీడలన్నీ కూడా జూనియర్స్, సబ్ జూనియర్స్కి అంతా ఇక్కడ జరగబడుతున్నది మెకానికల్ గ్రౌండ్ చిత్తూరులో. కానందున మాకు కూడా కొంతమంది సపోర్టింగ్గా కొంతమంది జిల్లా మన తాటి దివ్యాంగులు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ క్రీడలు కొద్దిగా బాగా జరిపిస్తున్నాము. మీడియా సోదరులందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారని. మొత్తం ఎంతమంది పాల్గొంటున్నారు ఈ క్రీడలు? ఇక్కడ దాదాపు ఒక 25 మంది నుంచి పాల్గొంటున్నారు. ఇది ప్రారంభం కాబట్టి ఇంకా లేటు వర్షాల కారణంగా ఇంకా కూడా వచ్చే క్రీడాకారులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా కొంచెం లేట్ అయినా కూడా ప్రతి ఒక్కరికి జరిపించే ఈ కార్యక్రమం ముగిస్తాము. తమ కాలనీకి దారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు నగరంలోని 1వ డివిజన్ ప్రజలు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా చిత్తూరు నగరం 1వ డివిజన్కు చెందిన పెద్ద కొత్తూరు పరిధిలో 150 మంది ఇళ్ల నిర్మాణం చేపట్టి జీవనం కొనసాగిస్తున్నామని, అయితే తమ వార్డుకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి వెళ్లాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన రైల్వే ట్రాక్ మాత్రమే ఉందని, ఆ మార్గం ద్వారానే రాకపోకలు కొనసాగిస్తూ జీవనం కొనసాగిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అందులో 2వ రైల్వే ట్రాక్ రానున్న నేపథ్యంలో తమ వార్డుకు పూర్తిగా దారి సౌకర్యం ఆగిపోయిందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధికారులతో పాటు నేతలు తమ వార్డుకు దారి సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. పెద్ద కొత్తూరు గ్రామము అంటే మురకమట్టు పంచాయతీకి సంబంధించింది, కార్పొరేషన్ సంబంధించింది, ఫస్ట్ వార్డు. కాకపోతే ఇది 60 ఏళ్ళుగా మేము ఎదురు చూస్తున్న దారి, మాకు దారి అనేది లేదు ఇంతవరకు. మా ఊరికి పెద్ద కొత్తూరు గ్రామంకు దారి అనేది లేదు. ఎప్పుడు చూసినా ఎన్ని అర్జీలు పెట్టినా ఎన్ని చూసినా చేస్తామంటారు. అది రైల్వే వాళ్ళది కాబట్టి మేము ఇచ్చేదానికి లేదు, వచ్చేటప్పుడు వస్తుంది అనే ఉద్దేశంతోనే చెప్తా పోతా ఉన్నారు. కానీ వచ్చిన ఆఫీసర్లు అందరూ ఇదే మాకు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మాకు తక్షణమే 2వ ట్రాక్ వస్తుందని చెప్పి వినబడినాము. ఆ 2వ ట్రాక్ వచ్చిందంటే మాకు ఆ దారి కూడా పూర్తిగా ఉండదు. కాబట్టి తప్పనిసరిగా మాకు ఇంకా వేరే దారి ఏదైనా పక్కనే కొంచెం ల్యాండ్ తీసి గవర్నమెంట్ చేసి ఇస్తుందా, లేదా వేరే విధంగా చేస్తుందా, లేదా అండర్ బ్రిడ్జ్ వేసి ఇస్తుందా అనేసి మా ఉద్దేశంతో మేము వచ్చి కలెక్టర్ గారిని కలిసినాము. ఆయన ఉండుకొని ఆర్డీఓకి రాసినారు, ఆయన ఉండుకొని ఆర్ఎన్బి వాళ్ళకి రాసినారు. ఆయన వచ్చి నేను ఒకసారి సర్వే చేసి చూస్తాను, మీకు అండర్ బ్రిడ్జ్ వచ్చేట్టుకు చూస్తాము. అక్కడనే గవర్నమెంట్ సొంత ల్యాండ్స్లో ఇవ్వాలంటే ఇప్పుడు కొన్ని లక్షల కోట్లలో ఉండాలి. కాబట్టి దాన్ని ఇచ్చేదానికి వీళ్ళంత వరకు చూస్తాము, లేదంటే మీకు ఎట్ట వీలైతే అట్లా చేస్తామని చెప్పి ఇప్పుడు హామీ ఇచ్చినారు. మళ్ళీ కలెక్టర్ కలిసినాము. సర్లే ఆయన వచ్చి చూసి పరిశీలించి చేస్తామని అన్నారు. ఇది 60 ఏళ్ళ సంవత్సరాలు
నా సర్వీస్ మొత్తం 65 ఏళ్ళు ఎదురు చూస్తూ ఉండే దారి. పెద్ద కొత్తూరుకు గ్రామానికి ఇంతవరకు దారి అనేది లేదు. 150 ఇండ్లు ఉన్నాయి మాది. ఆ దారిని మేము ఇంతవరకు నేను చూస్తానో లేదో అనేది ఒక సంతృప్తి కూడా లేదు మాకు. డ్యూటీలు చేసి మేము రిటైర్డ్ అయిపోయి ఆ దారిలో పోయి మంచి చెట్ట జరిగితే కూడా మా ఊరికి వచ్చేదానికి దారి లేదు. ఆ రైల్వే వాళ్ళ ట్రాక్లోనే పోతున్నాము వస్తున్నాము. ప్రస్తుతానికి వాళ్ళ అబ్జెక్షన్ ఏం లేదు. కాబట్టి ఇప్పుడు రెండో ట్రాక్ కానీ వచ్చిందంటే మాకు పూర్తిగా దారి ఉండదు. కాబట్టి దీన్ని పరిశీలించాలని కలెక్టర్ గారిని కోరినాము. ఆయన కన్సర్న్ ఆఫీసులు చెప్పినారు. ఆయన వాళ్ళు కూడా వచ్చి మేము చూసి పరిశీలించి చేస్తాము, ఏదో ఒకటి చేస్తామని అన్నారు. చిత్తూరు నగర పాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 12 సమస్యలు వచ్చినట్లు నగర కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. సోమవారం నగర పాలక కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. అర్జీలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సోమవారం నాటి కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగంకు 8, రెవెన్యూ 2, ప్రజారోగ్య విభాగం 1, పెన్షన్కు 1 చొప్పున మొత్తం 12 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ ప్రసాద్, ఎంఈ వెంకట్రామిరెడ్డి, ఎంహెచ్ఓ లోకేష్, ఏసీపీ నాగేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎంపీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.